గ్రామ స్వరాజ్యం రావాలన్న గాంధీ మహాత్ముని కలలకు నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం గోదావరికని చౌరస్తాలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ మహాత్ముడు గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో నేడు గ్రామాల్లోని రైతులు యూరియా కోసం అల్లాడుతున్నారన్నారు. నేటి పాలకుల తీరుతో గాంధీ మహాత్ముని ఆత్మ ఘోషిస్తుందన్నారు. గాంధీ మహాత్ముని అహింసా మార్గం ద్వారా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు అడుగులు వేసిందని తెలిపారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ అమరవీరుల స్తూపం ప్రాంగణంలో గాంధీ చౌక్ ప్రాంగణంలో ఈరోజు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నివాళులర్పించి వారి చేసినటువంటి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సందర్భాలను ఇలా గుర్తు చేసుకోవడం జరిగింది. గాంధీజీ కలలు కలనటువంటి ఇలా గ్రామ స్వరాజ్యము ఇలా రైతులు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నటువంటి యొక్క నేపథ్యంలో ఇలా గాంధీజీ ఇలా ఆత్మ నిజంగా బాధపడుతూ ఉన్నది, క్షోభిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గ్రామాలను పచ్చదనంతో వెల్లివిరిసేటువంటి విధంగా రైతులను గొప్పగా పంటలు పండించుకొని ఈ యొక్క గ్రామ స్వరాజ్యంను సాధించేటువంటి దిశగా పరిపాలన చేసినాడు. ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి పాలనలో ఇలా రైతులందరూ కూడా అరిగోసపడుతున్నటువంటి నేపథ్యంలో గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ బాధపడుతున్నటువంటి యొక్క సందర్భంలో గాంధీజీ ఆత్మకు శాంతి చేకూరాలనంటే తప్పకుండా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కేసీఆర్ గారి పాలన కావాలి. కేసీఆర్ గారి పాలనతోనే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఘనంగా మేమందరం కూడా ఇలా గాంధీజీ గారికి చేసినటువంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపల్లి మురళీధర్రావు, మారుతి, అచ్చే వేణు, నూతి తిరుపతి, మెతుకు దేవరాజ్, సట్టు శ్రీనివాస్, కొడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.